నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే సినిమాల బడ్జెట్ హెవీగా వెళ్ళిపోతుంది. హ్మ్. ఒకసారి ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కొచ్చే పరిస్థితి లేదు. పూర్వకాలంలో పెద్ద హీరోస్ సినిమాలకి కనుక ఏదైనా ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినట్లయితే ఎంతో కొంత రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడము, ఏదో ఒకటి చేసేవారట. బట్ ఈ టైంలో మనం ఆ సాంప్రదాయాన్ని చూడలేకపోతున్నాం. ఒకసారి ఇచ్చేసామంటే ఇచ్చేసినట్టే. అండ్ ముఖ్యంగా 'గేమ్ చేంజర్' సినిమాకి 'దిల్ రాజు' గారు కోట్లలో పెట్టుబడి పెట్టారు. అదంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. చాలామంది సింపతి చూపిచ్చారు. మాకు తెలిసిన విషయాలే. అయితే ఈ నేపథ్యంలో 'రామ్ చరణ్' గారు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి అది? సో, 'గేమ్ చేంజర్‌కి' ఫస్ట్ మనం ఒక టూకీగా మాట్లాడుకుంటే అందరూ చెప్పిందే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నదే ఈ రోజు వరకు కూడా. ఇంక్లూడింగ్ తమన్ గారు, చిరంజీవి గారు గూడా ట్వీట్లు చేసి మాట్లాడుకున్నదే ఇది. ఏంటంటే సినిమాని చంపేస్తున్నాం మనమే మన చేతులారా అవును. బేసికల్‌గా. అంత కోట్ల బడ్జెట్ ఒక దర్శకుడి మీద నమ్మకంతో, ఒక హీరోకుండే మార్కెట్ వాల్యూతో ఆలోచించకుండా ఏ ప్రొడ్యూసరు పెట్టరు. నా దగ్గర డబ్బులున్నాయి గదా! నువ్వు ఏ సినిమా అయినా తీయని ఏ ప్రొడ్యూసర్ అనుకోడుగా. అలాంటిది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా అడపాదడపా ఆడుతూ ఫ్లాపులతోనే ఉన్నాయి. ఆయనకి నిరాశను కలిగిస్తూనే ఉన్నాయి. మరీ మార్జిన్ బేస్డ్ గూడా లేకుండా సినిమాలున్నాయి. 'ఫ్యామిలీ స్టార్' అయితే డిజాస్టర్ అసలు. మీరేమనుకోరంటే ఒక మాట చెప్తా ఇక్కడ. ఇప్పుడు కొంతమంది హీరోస్ ఎవరైతే ఉన్నారో పేర్లు చెప్పను నేను. ఒక ఒక టైమ్ జోనర్‌లో ఉన్న హీరోస్ ఇప్పటికి అన్ని కోట్లు తీసుకున్నట్టు మనం చూడట్లేదు. ఈ జనరేషన్ హీరోస్ ఉన్నారు కదా! వాళ్ళకైతే కోట్లే. అది ప్రొడ్యూసరు, డైరెక్టరు అవునంటారా? కాదంటారా? కరెక్ట్‌గానే చెప్తాను ఇప్పుడు నేను. సీనియర్ హీరోలు ఉన్నారు ఇంకొంతమంది. వాళ్ళకి చూడండి ఆళ్ళ రెమ్యూనరేషన్ విషయంలో గొడవుండదు. హ్మ్. నామినల్‌గా తీసుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు 100,00,00,000, 150,00,00,000 అది ఓన్లీ రెమ్యూనరేషన్స్. అది యాక్చువల్‌గా ఏమవ్వాలంటే డైరెక్టర్లు కథలుంటాయి డైరెక్టర్ దగ్గర. ప్రొడ్యూసర్ పాపం వచ్చి డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ దగ్గర కథ చెప్తాడు. సార్ నా బడ్జెట్ 30 క్రోర్సే సార్. లేతే 20,00,00,000 మంచి హీరో కావాలి నాకు. కానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మీరు 20,00,00,000 పెడితే దానికి మీకు 200,00,00,000 వచ్చే సబ్జెక్టు అంటే ప్రొడ్యూసర్ ఏం చేయాలి? అవునండి నేను తీస్తాను. హీరో ఎవరు అనుకుంటున్నారు? సార్ నేను 'ఎన్టీఆర్' గారు, 'రామ్ చరణ్' గారు, లేకపోతే 'అల్లు అర్జున్' గారు, 'రామ్' ఇలాంటి వాళ్ళని అనుకుంటున్నాను. అంటే వాళ్ళ మార్కెట్ బయట 200,00,00,000, 300,00,00,000 ఉందమ్మా. నువ్వు 30,00,00,000 అంటున్నావు. సరే ఒక పని చెయ్యి. నీకు నేను 2,00,00,000 ఇస్తాను. ఆ కథ మాకిచ్చేయి. నీ పేరేస్తా. కథని నేను ఇంకో డైరెక్టర్ మంచి డైరెక్టర్‌తో పెట్టుకుంటాను. అప్పుడు ఆ డైరెక్టర్ కాబట్టి వాడికి 200,00,00,000 ఇవ్వడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుందంటే మనం క్రియేట్ చేసిన ఉచ్చులో మనమే పడుతున్నాం. హ్మ్. డైరెక్ట్ ప్రొడ్యూసర్ అవును నేను 30,00,00,000 తీస్తాను. అది 'రామ్ చరణ్' అయితే ఏంటి, 'ఎన్టీఆర్' అయితే ఏంటి, 'అల్లు అర్జున్' అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. నా బడ్జెట్ ఇంతే అవును. అనుకున్నప్పుడు ఆ 30,00,00,000లో తెలుగు వాళ్ళకి ఎంతమందికి పని దొరుకుతుంది? అంటే వీళ్ళు ఇంకోటంటారు. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి బయట. మేము అందుకని రేట్లు పెంచుతున్నామని. మన బడ్జెట్‌లో మన సినిమా తీస్తే అదే రేట్లకి మనం ఉండొచ్చు. అదే రేట్లకి ఉండొచ్చు. ఎందుకు 3, సొసైటీ 4,00,00,000 మారుతుంది. తీసిన సినిమాలకు కూడా అదే. 30, 40,00,00,000 ఆబ్వియస్‌గా రావట్లే చిన్న 'బేబీ' చిన్న సినిమా సినిమాలకి. రాలేదా? రీసెంట్‌గా వచ్చిన 'కా' సినిమా. ఆ! దానికి రాలే. హ్మ్. 'కాంతార' వేరే అవును. రాష్ట్రంవి మనం ఇక్కడ కొనుక్కొని మరీ రిలీజ్ చేసాం. సో, మనం క్రియేట్ చేసుకున్న ఊబది. దాంట్లో మనం పడిపోయి ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు డైరెక్టర్లు, హీరోలు అన్నీ మేల్కొని కట్టింగ్స్ ఇయన్నీ చేసుకుంటూ మాకు విదేశాలేం అక్కర్లేదండి. మాకు ఊటీ అయినా సర్లేదు, కొడైకెనాల్ అన్నా పర్లేదు. ఎక్కడైనా మాకు లొకేషన్స్‌లో మేము డాన్సులేస్తాము, సెట్లేసి డాన్సులేస్తాం అనుకున్నా కూడా మంచిగా చేసుకోవచ్చు. అవేం అవసరం లేదు కూడా. హ్మ్. బట్ ఎక్కువ హై డ్రామా, వీఎఫ్ఎక్స్‌లు అది సంవత్సరానికి ఒక్క సినిమా తీసినా చాలు. అన్ని సినిమాల్లో వీఎఫ్ఎక్స్‌లు అవసరం లేదు. ఏం సర్దుకుపోదాం రండి, కలిసుందాం రా ఇయన్నీ వీఎఫ్ఎక్స్‌లు ఉన్నాయా? హ్మ్. ఒకే ఇంట్లో సెట్టేసుకునేగా తీసుకున్నాం సినిమాలు. మళ్ళీ వీఎఫ్ఎక్స్‌లు ఎందుకు? దీనికి తగ్గట్టుగా సీరియల్స్ కూడా అలాగే తయారైనాయి. సినిమాల్లోనే వీఎఫ్ఎక్స్ ఉంది. మాకు సీరియల్స్‌లో కూడా వీఎఫ్ఎక్స్‌లు కావాలి అని. ప్రొడ్యూసర్ చచ్చిపోతున్నాడు. ఇప్పుడు 400 పెట్టి 500,00,00,000 పెట్టి 'శంకర్' సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమాని క్రియేట్ చేసుకుంది ఆయన. సరే నువ్వు భారీ బడ్జెట్ సినిమాకి కథనిచ్చావు. ఒక టీఎన్‌సీ పద్మనాభన్ అనే అతనిది నువ్వు తీయాలనుకున్నావు. ఆయన పేరు పద్మనాభనో శేషు ఆయన పేరు టీఎన్‌సీ శేషు. ఆయన ఒక ఎలక్షన్ ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ కథ నువ్వు తీసుకొచ్చావు. కథలో నువ్వు ఏవేవో అతికించేసి, ఏవేవో జోడీలు చేసేసి జనాలకి ఎంటర్‌టైన్ చేయడానికి నువ్వు ఆస్కారం ఇచ్చావే తప్ప 'రామ్ చరణ్' గారిని ఏ విధంగా చూపించాలనేది నువ్వు మర్చిపోయావు అక్కడ. హ్మ్. ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'రామ్ చరణ్' గారు 'దేవరా' ఎట్లా 'ఎన్టీఆర్‌కి' హిట్ అయిందో 'రామ్ చరణ్' గారికి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ప్రొడ్యూసర్ పెట్టేశాడు. 4 ఏళ్ళు ఎక్కడా లేకుండా ఓన్లీ యూఎస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్. హ్మ్.
ఇండియాలో 4-5 చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్లు ఎన్ని చేసుకున్న తర్వాత మనం చేసిన దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోయాడు. మనమనే అంటాను. సోషల్ మీడియాలో చేసిన నెగటివిటీ వల్ల సినిమాని చంపేశాం. వేరే వాళ్ళ ఫ్యాన్స్ నేనేమనట్లేదండి. ఆ సినిమా బాగుంది, ఆ సినిమా హిట్ అయింది కాబట్టి నేను దాన్ని కూడా ఓకే అంటాను. ఈ సినిమా బాగున్నా కూడా పండక్కొచ్చిన సినిమా 10 మంది వెళ్ళి చూడాలి అని మనం కోరుకోవాలి. అది బాగుంటే బాగాలేకపోతే ఎత్తలేదు అంతే. కానీ సినిమాని చంపేసిన బాధ దిల్ రాజు గారికి ఇంకా ఎక్కువైపోయింది. దాంతో రామ్ చరణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, సార్ 10 మంది ముందు నేను చెప్పదలుచుకోవట్లేదు. మీకు నా వల్ల నష్టం కలిగింది. అంటే నన్ను నమ్మి డబ్బులు పెట్టారు. నా ఫ్యాన్స్ అందరు సినిమా చూస్తామనుకున్నారు. కానీ నా ఫ్యాన్సే నాకు వెన్నుపోటు పొడిచారు. నా ఫ్యాన్సే వేరే వాళ్ళతో చేతులు కలిపి నాకు పైరసీ రిలీజ్ చేశారు అన్న ఒక వాక్యాల్ని ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చిన విధంగా చేశాం మనం. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ అలా చెయ్యరు బేసికల్లీ. కానీ అలా చేసేలాగా మనం చేసాం. సో ఈయన వెళ్ళి, సార్ కూర్చోండి, బాధపడద్దు, మీతో మీ బ్యానర్లో నేను ఒక సినిమా చేస్తాను. ఏ డైరెక్టర్ అయినా చిన్న పెద్ద కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఇవన్నీ కాదు, మీ బ్యానర్లో నేను సినిమా ఫ్రీగా చేస్తాను. ₹1 నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా నేను ఫ్రీగా సినిమా చేస్తాను. కానీ ఒకవేళ హిట్ అయితే అప్పుడు నాకు మీరు ఎంత తోస్తే అంత పారితోషికం ఇవ్వండి, ఎంతైనా పర్లేదు. ఒకవేళ ఫ్లాప్ అయినా ఆ ఖర్చు నేనే భరిస్తాను అని మాట ఇచ్చాడు అనమాట. మంచి డెసిషన్. అది కూడా ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ మాటగా నేను నిలుపుకోకపోతే నేను కొనిదెల రామ్ చరణ్ కాదు అని చెప్పాడు. స్టేట్మెంటే ఇచ్చారు ఆయన డైరెక్ట్లీ. సో ఇక్కడ 2 విషయాలు. గొప్ప కోసం కాదండి. చాలామంది ఇది గొప్ప కోసం చెప్తున్నాడు, ఏదో ఫ్లాప్ అయింది కదా ఇంకా జనాలందరూ ముఖాన అడుగుతారు అని ఈ చెప్పి మధ్య కాలంలో గొప్పగా కూడా అలా ఏం చెప్పట్లేదు రండి. గొప్పగా ఎవడు వదులుకుంటాడండి? ఎవరు వదులుకుంటాడు డబ్బు? అదే అంటున్నా, గొప్పగా కూడా ఎవరేం చెప్పట్లేదు డబ్బులు ఎవరు రండి. అంటే వదులుకోరు గొప్ప కదా. కోసం కూడా ఇలాంటి చెప్పట్లేదు అని. మాట్లాడే జనాల కోసమే నేను ఈ ఆన్సర్ కూడా ఇస్తాను. మన వల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్ బతికితేనే హీరో అనేవాడు బతుకుతాడు. హీరో తీసుకునే రెమ్యునరేషన్ అంతా తీసుకుని ఇంకో సినిమాలో పెట్టుకొని హీరో అవ్వడుగా, ఇంకో సినిమా చేయడుగా. వాడికంటే ఒక ప్రొడ్యూసర్ ఉండాలి, ఒక బ్యానర్ ఉండాలి, ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి, ఒకటి చూసుకునేవాడు ఉండాలి, ఒక క్యాషియర్ ఉండాలి, ఒక ఫినాన్షియర్ ఉండాలి. ఇంతమంది బాధ్యత హీరో వెళ్ళి చేయలేడు. కానీ ప్రొడ్యూసర్ బతకాలి అనే ఒక కోరికతో మన తమన్ గారు కూడా మాట్లాడింది అదే. ప్రొడ్యూసర్స్ని బతికిస్తేనే మేము బతుకుతాం, మా బ్రెడ్ అండ్ బటరే వాళ్ళు, మా సోలే వాళ్ళు, వాళ్ళని బతికించండి రా బాబు. మీరు సినిమా నిజంగా బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, కనీసం ఒక్కసారికి కూడా చూడడానికి కూడా పనికి రాకుండా చేశారు ఆ సినిమాని. మనం చేసాం అది. సినిమా నిజంగానే 1 టైం వాచ్ అండి. రామ్ చరణ్ గారిని చూడొచ్చు కదా సినిమాలో, ఆయన ఉన్నాడుగా. కానీ ఒకట్లేండి, అంటే ఇంతమంది టాక్ ఇదంతా పక్కన పెడితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 200 కోట్లు ఉత్తికే ఇవ్వరు మీకు, మీరు దాన్ని ఒప్పుకోవాలి ఖచ్చితంగా రాహుల్. ఇక్కడ రామ్ చరణ్ గారు 200 కోట్లు అంటే మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అది ఉండాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. కరెక్టేనండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళావు, నీకు సినిమాలో ఏం లేదు, బయటకు వచ్చేసావు, కరెక్టే. కానీ నువ్వు బయటకు వచ్చి పైరసీ రిలీజ్ చేసి అక్కడేం చూస్తారా, ఇక్కడే చూడండి అంటే అక్కడ కూడా చూడట్లేదు అంట చాలా మంది. సో ఇలాంటివన్నీ చేసే జనాలకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం క్రియేట్ చేసి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడుతున్నాం. సో ఒక ప్రొడ్యూసర్ బతకాలి కాబట్టి రామ్ చరణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ముఖ్యంగా తండ్రి పేరు నిలబెడుతున్నాడు. ఎందుకంటే ఆచార్య సినిమాలో చిరంజీవి గారు కూడా అదే చేశారు ప్రొడ్యూసర్ కోసం. అండ్ అంతకుముందు కూడా ఏదో ఒక సినిమాలో చిరంజీవి గారు ఇదే నష్టాన్ని భరించారు. సో ఎప్పుడు ఆ కుటుంబం అనే కాదండి, తెలుగు తల్లి కళామ తల్లి ఆ అండలో ఉండే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ రూల్ని పాటిస్తారు. అది కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. పాటిస్తే మంచిది. ప్రొడ్యూసర్ బతుకుతారు, మనకు 4 సినిమాలు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్.